సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెలలో వార ఫలాలు 8వ తారీఖు నుండి మొదలు పెడితే 14 మే వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, వేసవి ఎక్కువగా ఉంది. అగ్ని నక్షత్రం కూడా 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఎండ తాపడం చాలా తీవ్రంగా ఎలా ఉంది, ఎందుకంటే సూర్యుడు ఇంటికి కుజుడు వచ్చి స్థిరపడుతున్నాడు. మే 10వ తేదీ నుంచి కుజుడు మేషరాశిలో వచ్చి స్థిరపడతాడు. అలా స్థిరపడిన తర్వాత ఎండ చాలా తీవ్రంగా అవుతుంది. కత్తరి ఎండ ప్రారంభం ఉంటుంది. కేతు భగవానుడు సింహరాశిలో ఉన్న కాలం అంటారు. ఈ గ్రహ సంయోగం 12 స్థానంలో ఉంది. ఈ సమయంలో చంద్రుడు అనురాధ నక్షత్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించి ధనిష్ట నక్షత్రంలో ముగిస్తాడు. ఈ నెలంతా కూడా జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి అయినటువంటి మేషరాశి మిత్రులారా, మీకు మే 8, 2026 నుండి మొదలు పెడితే మే 14, 2026 వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మేషరాశి వారు గమనించండి. ఈ వారం జీవితంలో టర్నింగ్ పాయింట్ లా చేసే సూచనలు చాలా కనబడుతున్నాయి. గురువు మీకు శుభదృష్టిని ఇస్తున్నాడు. శని ప్రభావం పరీక్ష ఇస్తుంది. కుజుడు మీ శక్తిని పెంచుతున్నాడు. ఆపర్చునిటీ ప్లస్ ప్రెషర్ రెండు వచ్చే వారం జాగ్రత్త. వ్యాపారం చేసే వారికి కొత్త అవకాశాలు వస్తున్నాయి, కానీ వెంటనే నిర్ణయం తీసుకోకుండా పార్ట్నర్షిప్ విషయంలో జాగ్రత్త పడండి. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వస్తున్నాయి. ప్రమోషన్స్ కనిపిస్తున్నాయి, కానీ పేషెన్స్ చాలా అవసరం. ఇది ప్రైవేట్ రంగం వారికి అయితే కాస్త వర్క్ లో ప్రెషర్ ఉంటుంది, అయినా సర్దుకుంటారు. ఆర్థిక పరిస్థితి డబ్బు రావడం ఉంటుంది, కానీ నిలవడం కష్టంగా ఉంటుంది. పెట్టుబడులు వేయాలంటే ఆలోచించి చేయండి. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ వస్తాయి. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ భార్యాభర్తల మధ్య, కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య వస్తుంది. పెద్దల మాట వినడం మంచిది. మీరు కూల్ గా ఉంటే సమస్యలన్నీ తొలగిపోతాయి. రాజకీయ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది, కానీ ఈగో కంట్రోల్ అవ్వాలి. నాకు పదవి ఉంది కదా అని చెప్పి ఈగోకు వెళ్ళకండి. వ్యవసాయం వారికి ప్లానింగ్ బాగుంది. ఇమీడియట్ రిటర్న్స్ రావు, కానీ ఫ్యూచర్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ యొక్క మంచినీళ్ళ కొరత కోసం బోర్ ని రీషెడ్యూల్ చేసుకోవడం అవన్నీ చేసుకుంటారు. ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి కోర్టు కేసులన్నీ కూడా స్లోగా మూవ్ అవుతాయి. త్వరగా ఫలితాలు రావడం కష్టం, కానీ కాంప్రమైజ్ ప్రయత్నాలు ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్ కి వచ్చిందంటే రిస్క్ తీసుకోకండి. లాంగ్ టర్మ్ లో ప్లే చేయండి. షార్ట్ టర్మ్ లూస్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లాంగ్ టైం మీకు చాలా సేఫ్. ఇంకా విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వారికి మంచి టైం. హార్డ్ వర్క్ చేయండి. ఆరోగ్యం పట్ల స్ట్రెస్ వల్ల హెడేక్, బీపీ ఇష్యూస్ రావచ్చు. స్లీప్ ఇంపార్టెంట్. ఫోన్ అవాయిడ్ చేయండి. ఫుడ్ హ్యాబిట్ జాగ్రత్త. ఇంకా లక్కీకి వచ్చేసినప్పటికి మధ్యస్థంగా ఉంటుంది. ఎఫర్ట్ మీదే, రిజల్ట్ డిపెండ్ గా ఉంటుంది. పరిహారాలు: మంగళవారం గణపతి పూజ చేయండి. హనుమాన్ చాలీస చేయండి. ఎరుపు పువ్వులు, ఎరుపు వస్త్రాలు ధరించండి. ఎరుపు పుష్పాన్ని దేవుడికి ఇవ్వండి. గుడికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు పెట్టండి. అద్భుతంగా ఉంటారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామని అంటే, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని, కులదేవాన్ని నమ్మండి. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. సద్గురు జ్యోతిషాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి ఒక సబ్జెక్ట్ తో మీకు ముందుకు వచ్చాము. రానున్న జూన్ 2వ తారీఖున గురు పెయర్చి అంటారు, అంటే గురు అతిసారం. గురువు ఎప్పుడైతే స్థానం మారుతాడో వాళ్ళ జీవితాలే మారుతాయి అంటారు. అలాంటి అద్భుతమైనటువంటి ఒక మహా అద్భుతం 2026 జూన్ 2వ తారీఖున గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి రాబోతున్నారు. ఈ రోజుని పండుగలాగా జరుపుకోవాల్సినటువంటి ఒక సమయం. అందరూ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఫలితాలు కలిగే ఒక అద్భుతమైనటువంటి నిజం అన్నమాట ఈ యొక్క అతిసారం.
కారణం ఏమంటే ఈ సంవత్సరం గురువే కర్కాటక రాశిని శాసించేవారు గాను ఉచ్చ స్థితిని పొందుతున్నాడు కర్కాటక రాశిలో. సరే, ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు? సాధారణంగానే గురువు వచ్చాడంటే, గురుబలం వచ్చిందంటే మంచి జరుగుతుందని ఒక పేరుంది. ప్రత్యేకించి ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు? అందులో గురు భగవానికి చాలా ఇష్టమైనటువంటి ఇల్లు కర్కాటక రాశి. అందుకే గురు చంద్ర యోగం, చంద్రుని యొక్క ఇల్లు. గురు చంద్ర యోగం ఏర్పడబోతుంది. ఈ సంవత్సరంలో ఎన్నో యోగాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. గెట్ రెడీ. ప్రతి రాశిలోనూ గురు భగవానుడు ఆయన చక్రం తిప్పబోతున్నాడు. గెట్ రెడీ. రాశి ప్రకారం ఎవరు పాప ఫలితాల నుంచి బయటపడబోతున్నారు, ఎవరు యోగాన్ని పొందబోతున్నారంటే, వివాహం కాని వారికి వివాహం, పిల్లలు లేని వారికి పిల్లలు. గురు పెన్షన్ మన ఇంట్లో జరిగే ఒక పెద్ద శుభకార్యం లాంటిది అనమాట. 12 రాసుల వారంతా ఈ గురు పెన్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయం. గురు పెయర్చి అనేది గురు అతిసారం స్థానం మారే యొక్క అద్భుతమైనటువంటిది. 12 రాసుల వారంతా కూడా ఈ జ్యోతిష్ శాస్త్రంలో గురుబలం ఎప్పుడు వస్తుందయ్యా, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, మా కుటుంబంలో సంతాన యోగం కావాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, వ్యాపార ఉద్యోగం బాగుండాలి అని అడుగుతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. జ్యోతిష్ శాస్త్రంలో వచ్చేసింది ఆ సమయం. అదే ప్రశ్న అందరికి ఎప్పుడు వస్తుంది ప్రశ్న ఉంది. గురు కటాక్షం ఉంటేనే పెళ్లి, సంతానం, ఇంట్లో జరిగే అన్ని శుభ కార్యక్రమాలు జరుగుతాయి. గురు భగవానుడు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఒక సంవత్సరాన్ని గడుపుతాడు. ఒక్క సంవత్సర కాలం గడుపుతాడు ఒక్కొక్క రాశిలోనూ. గురు భగవానుడు ఈ సంవత్సరం మిథున రాశి నుండి కర్కాటక రాశికి జూన్ 2వ తారీఖున వచ్చి ఒక సంవత్సర కాలం అక్కడే ఉండి ఉచ్చ స్థితిని పొందుతాడు. ఎప్పుడు 3 దివ్య దృష్టిలు ఉంటాయి. ఎప్పుడు కూడా గురువుకి 3 దివ్య దృష్టిలు ఉంటాయి. గురువు విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాలంటే మకర యాళి, కర్కాటక యాళి అని అంటారు. ఈ మకర యాళి అంటే వేదాలలో దాచిపెట్టినటువంటి స్థలం అని కూడా అర్థం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఏం చేశాడంటే వేదాలను తీసుకెళ్లి భూమిని కూడా తీసుకెళ్లి భూమాతను దాచిపెట్టేశాడు. పురాణంలో చెప్పబడింది మకరయాళిలో. ఆ వేదాలను దాచిన స్థలాన్ని మకరయాళి అని, వేదాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి దాన్ని కర్కాటకాళి అంటారు. అదే కర్కాటక రాశి. అందులోనే గురు భగవానుడు ఇప్పుడు రాబోతున్నాడు. అంటే ఏదైతే నష్టం ఉందో దాన్ని బయటికి తీసుకొచ్చేది ఎవరైనా ఉన్నారంటే అది కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశిలోనే గురు భగవానుడు రాబోతున్నాడు. అలాంటి కర్కాటక రాశి గురువు ఉచ్చస్థితి పొందినప్పుడు ఏమవుతుందంటే, జ్యోతిష్ శాస్త్రంలో ఉచ్చస్థితి పొందడం కూడా ఇదే మొదటిసారి కర్కాటకంలో. అది చంద్రుని ఇల్లు. దాన్ని గురు చంద్ర యోగం కూడా అంటారు. దీంట్లో 5వ దృష్టి వృశ్చిక రాశిని చూస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాను మళ్ళీ, నా హృదయంలో ఎడమ వైపు ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, దిస్ ఇస్ ఫార్ యూ. 5లో గురువు వచ్చాడంటే ఇంకా యోగమే. యోగం అంటే యోగమే. ఇదేంది గురుగారు మీరేమో వృశ్చిక రాశికి చాలా బాగుంది అంటారు, మరి మాకేం కనబడట్లేదు. ప్రయత్నం చేయండి. జూన్ 2 తర్వాత చూడండి, పట్టిందల్లా బంగారం. జాక్పాట్ జాక్పాట్. ఈ ప్రపంచంలో ఎవరన్నా వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు నా దగ్గర జాతకం చెప్పించుకోవాలి. అంత యోగం జరగబోతుంది. 5లో గురువు మీ జీవితంలో ఒక్కసారి వస్తున్నాడు. ఇక్కడ ఆయనకు 3 చూపులు ఉన్నాయి. 5, 7, 9. 5వది యోగ దృష్టి, 7వది కళత్ర దృష్టి, 9వది భాగ్య దృష్టి అంటారు. ఇప్పుడు గురువు 5వ స్థానంలో వృశ్చిక రాశిని చూడగా అది కుజుని రాశి కాబట్టి కుజునిపై గురువు దృష్టి పడినప్పుడు దానికి గురుమంగళ యోగం. వృశ్చిక రాశికి ఏమొస్తుంది? గురుమంగళ యోగం అనే ఒక యోగం కూడా రాబోతుంది. ఓకే. ఈ సంవత్సరం ఆశ్వీజ మాసంలో కుజుడు కర్కాటకలో నీచ స్థితిని పొందుతున్నాడు. కుజుడు నీచ స్థితిని పొందినప్పుడు ఉచ్చ స్థితిలో ఉన్న గురువు అక్కడే ఉంటాడు కాబట్టి
ఇద్దరి కలయిక వల్ల నీచ భంగ రాజ యోగం అవుతుంది. ఇది సంవత్సరంలోనే జరుగుతుంది.